తెలంగాణలో బీజేపీ బీసీ మంత్రాన్ని నమ్ముకుంది. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం కలిసి రాకపోయినా ఆ వర్గాన్ని ఓన్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. అందులో భాగంగా ఈటల రాజేందర్కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పచెప్పాలని ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయ్యారని తెలిసింది. ప్రస్తుతం ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్న వారితో పోలిస్తే ఈటల బెటర్ అని కాషాయ పెద్దలు భావిస్తున్నారంట. అధ్యక్షుడు కావడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదంటూ తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈటల నియామకం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు. తెలంగాణ కాషాయ రథసారథిగా మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎంపిక దాదాపు ఖరారైందట. ఈ నెలాఖరులోపే దానిపై అధికారిక ప్రకటన ఈటల పగ్గాలు చేపట్టడం ఖాయమంటున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు దాదాపు పూర్తవుతున్న క్రమంలో కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారుపై జాతీయ పార్టీ దృష్టి సారించింది. ఈటల సారథ్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారంట. గతంలోనే ఈటలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని షా మాట కూడా ఇచ్చారు. అయితే బండి సంజయ్ ఈటల మధ్య గ్యాప్తో లోక్సభ ఎన్నికలకు ముందు ఈటలకు పగ్గాలు ఇవ్వడానికి అధిష్టానం సాహసించలేదంట. అందుకే మధ్య మార్గంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మళ్లీ రాష్ట్ర పగ్గాలను అప్పజెప్పిందంటున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో బీసీలలోనే కాకుండా జనాభా పరంగా అత్యధిక సంఖ్యాకులున్న ముదిరాజ్ కులానికి చెందిన ఈటల రాజేందర్కు సామాజిక వర్గంతో కూడా సంబంధాలున్నాయి. ఈటల సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. బీసీ కార్డు ఓవైపు, రాజకీయంగా బలమైన రెడ్డి సామాజిక వర్గం మరోవైపు ఈటలకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం వల్ల రెండు బలాలు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తుందంట. బీఆర్ఎస్తో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, బండి ఈటల మధ్య విభేదాలు, పార్టీలో అయోమయ వాతావరణ కారణంగా శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ బండి సంజయ్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఈటలకు లైన్ క్లియర్ అయిందంటున్నారు. వాస్తవానికి ప్రస్తుతం అధ్యక్ష పదవి రేసులో ఈటలతో పాటు ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్, మరో నేత రామచంద్రరావు పోటీ పడుతున్నారు. వారితో పోలిస్తే నాన్ కాంట్రవర్షియల్ నేతగా రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్న ఈటల రాజేంద్రే బెటర్ అన్న ఆలోచనలో అధిష్టానం ఉందంట. రాజాసింగ్ పేరు కూడా వినిపిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ నేపథ్యంతో పాటు వ్యక్తిగతంగా చూసుకున్న ఈటల రాజేందర్ వైపే ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నారంట. 2021లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈటలపై కత్తి కట్టి అవమానకరమైన పరిస్థితుల్లో పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో ఈటల కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపాల్సి వచ్చింది. తెలంగాణ ఉద్యమకారుడిగా రాడికల్ భావజాలంతో రాజకీయాల్లో ఎదిగిన ఈటల మాస్ లీడర్గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ నమ్మిన బంటుగా ఉంటూ హుజురాబాద్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పదిలం చేసుకున్నారు. వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. కేసీఆర్ను ఎదిరించి బీజేపీ అభ్యర్థిగా బైపోల్స్లో కూడా విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఈటల ద్వారా తెలంగాణ బీజేపీలో కొత్త ఊపు వస్తుందని కొందరి వాదన. బీజేపీ తెలంగాణలో పట్టు సాధించేందుకు ఇంకా సమయం పడుతుందనేది మరికొందరి వాదన. ఇలాంటి పరిస్థితుల నడుమ ఈటల రాజేందర్ బాధ్యతలు అందుకునే అవకాశం కనిపిస్తుంది.